హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెద్ద రెస్టారెంట్లో రోడ్ సైడ్ డాబాల్లో ప్రిపేర్ చేసే టేస్టీ పన్నీర్ మసాలాని మనం ఇంట్లోనే ఈజీగా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ కర్రీని మీరు రోటీతో కానీ, చపాతీతో కానీ, ఈవెన్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్ద రెస్టారెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసే పన్నీర్ మసాలాని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేసుకున్న క్లిప్ అనేది మిస్ అయింది, మీరు ఖచ్చితంగా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారాన్ని, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకొని ఇలా ఒకసారి అంతా కూడా పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం, గరం మసాలా అంతా కూడా పట్టించేసి ఈ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా ఈ మసాలా పట్టించిన ఈ పన్నీర్ ముక్కల్ని కడాయిలోకి వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం మెత్తబడి ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలను కూడా ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు జీడిపప్పులను కూడా వేసేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా దీన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో అలాగే టమాటోల్లో ఉన్న చెమ్మతోనే మనకి చక్కగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు కూడా వేసేసుకొని ఈ మసాలా దినుసుల్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మసాలా దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఈ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా వేగి నూనె సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మసాలాని వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని వేయించుకోండి. మీరు ఈ మసాలాని ఎంత బాగా వేయించుకుంటారో మీకు ఈ పన్నీర్ కర్రీ అనేది అంత రుచిగా వస్తుంది అనమాట. వీలైతే లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోండి. అంటే మనకి ఈ మసాలా పేస్ట్ కొంచెం మాడిపోయినా కానీ ఈ పన్నీర్ కర్రీ రుచి అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ చూసారా, మనకి ఈ మసాలా పేస్ట్ అనేది ఇలా కొంచెం దగ్గర పడి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. కారం మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం పెంచుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ కడాయిని ఈ విధంగా గీకుతూ ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా వేగేంత వరకు మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా గీకుతూ వేయించుకుంటేనే మనకు ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట. సో 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 1.5 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనం ఆల్రెడీ ఈ మసాలా పేస్ట్ని వేయించుకున్నాం కాబట్టి మనం నీళ్ళని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. గ్రేవీకి తగ్గట్టుగా చూసుకొని, చూసారు కదా, ఇలా పలుచగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని
మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. సో ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇది చక్కగా ఇలా మరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇందులోకి ఖచ్చితంగా 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకోండి. కసూరి మేతి అంటే ఎండి మెంతాకు అనమాట. ఈ మెంతాకుని కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని చేత్తోనే మీరు నలిపారంటే చక్కగా ఇలా పొడిలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ కసూరి మేతి వేసుకుంటేనే మీకు ఈ పన్నీర్ కర్రీ అనేది చాలా చాలా రుచిగా వస్తుంది. తప్పకుండా వేసుకోవాలి. మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ కసూరి మేతి అని దొరుకుతుంది అనమాట. సో పన్నీర్ ముక్కల్ని అలాగే కసూరి మేతిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్ ముక్కలకి పడుతుంది అనమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఆయిల్ చక్కగా సపరేట్ అయ్యి మనకి చూడగానే పన్నీర్ కర్రీ తినాలనిపిస్తుంది కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నూనె సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడిగా రోటీతో కానీ లేదంటే చపాతీతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ పన్నీర్ కర్రీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. తప్పకుండా మీరు కూడా ఇక్కడ నేను చూపించిన ఈ పన్నీర్ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితేనే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.